ఆకాశంలో వెలుగు శశికళ నేలకు దిగి వచ్చి మెరిసె మిలమిల మచ్చలేని చందమామ గుండెలోన నిండు ప్రేమ లేత లేత నవ్వులోన పారిజాత పూలవాన ఏ నల్ల మబ్బులు ఎదురైనా ఈ వెండి వెన్నెల్లు తగునా గ్రహణము విడచిన సుగుణము విరిసిన పూర్ణ చంద్రిక నీవేలేమా చంద్రముఖి చంద్రముఖి భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చంద్రముఖి అమ్మా చందు కాఫీ అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఆ? ప్రసన్నవదనం ధ్యాయేత్ ధూపం దీపం హారతి ఏమిటిది? ఆ, ఆ, కళ్ళ కద్దడం కూడాను ఏమిటిది? ఇవాళ ఏమైనా పండగ? నువ్వే స్వయంగా ధూపం దీపం నైవేద్యం నాకేమీ అర్థం కావట్లేదు. ఇవాళ ఒక విశేషం ఉంది, మర్చిపోయారా? విశేషమా? ఏమిటబ్బా? ఆ మన చందు రిజల్ట్స్ వస్తాయి కదూ? మీరెప్పుడు ఇంతే, అనవసర విషయాల మీదే తాపత్రయం. అంటే చందు రిజల్ట్స్ కోసం నువ్వే స్వయంగా పూజలు పునస్కారాలు చేసి దేవుళ్ళందరికీ దండాలు పెట్టవనుకో. అసలు విషయమేమిటో చెప్పు భార్యామణి. ఇవాళ మీ చిన్న కూతురి పుట్టినరోజు, మర్చిపోయారా? ఆ అయ్య బాబోయ్, శ్వేత పుట్టినరోజా? ఏంట కంగారు? అది శ్వేత పుట్టినరోజంటే దాని వయసుతో పాటే నా ఖర్చు కూడా పెరిగిపోతుందే తప్ప దాని బుద్ధి మాత్రం మరుగుజ్జులా అలాగే ఉంటుంది. అదేమైనా బాధ్యతగా ఉంటుందా చెప్పు? ఆడపిల్ల కదా. అదే మన చందు చూడు, ఎంత అణకువగా ఎంత లక్షణంగా ఉంటుంది. చాలు చాలు, పొద్దు పొద్దున్నే దాన్ని గుర్తు చేసి నన్ను విసిగించొద్దు. చూడు, చందు అయినా శ్వేత అయినా ఒక్కటే, ఇద్దరూ నా కూతుళ్లే. ఇద్దరిని నేను సమానంగా ప్రేమిస్తాను. వాళ్ళిద్దరి మీద నాకు సమానమైన బాధ్యత ఉంది. నిద్రలేచాడండి మా వంశోద్ధారకుడు. చందు స్వామి, ఇవాళ నా రిజల్ట్స్ వస్తాయి, నీదే భారం. మంచి మార్కులతో నేను పాస్ అవ్వాలి, ఫారెన్కి వెళ్ళి చదువుకుని పెద్ద సైంటిస్ట్ని అవ్వాలి. నా కళ నెరవేరేలా చే స్వామి. ప్రసాదం తీసుకో అమ్మా. శ్వేత, 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 ఏంటమ్మా ఇంకా తయారవ్వలేదా? మామ్, ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియటం లేదు. ఇది వేసుకున్నా ఇది వేసుకున్నా, ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ యు నో. ఇందులాంటిదే ఉందమ్మా, 4 డ్రెస్సులు కొన్నాం కదా, ఏది కావాలంటే అది వేసుకో. అన్నీ వేసుకోవాలనిపిస్తుంటేను ఏదెప్పుడు వేసుకోవాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను మామ్. అందుకే అవసరానికి మించి బట్టలు కొనకూడదు అన్నారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నా కూతురికి బర్త్డే విషెస్ చెప్దామని. శ్వేత, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ ఎందుకమ్మా, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం తండ్రిగా నా బాధ్యత. బాధ్యత? ఈ పాత చింతకాయ కవర్లెందుకు డాడ్? ఓ దేవుడా. ఎనీవేస్, చందు ఎక్కడా? నేను కేక్ ఆర్డర్ చేయమని చెప్పాను కదా. గుడికెళ్ళిందమ్మా, వచ్చేస్తూనే ఉంటుంది. ఇంతకీ పార్టీకి సాయంత్రం ఇంట్లో ఉంటావు కదా? అవును మమ్మీ, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానుగా. వావ్, విక్కీ. హాయ్ విక్కీ. ఎక్స్క్యూజ్ మీ. యా టెల్ మీ విక్కీ. ఓకే ఓకే. శ్వేత కోసం 4 జతల బట్టలు కొన్నావు. చందుకి కనీసం ఎప్పుడైనా ఒక్క జత కొన్నావా? దాని పుట్టినరోజుకి మీరేగా కొనేది. తల్లిగా నీకెప్పుడు కొనాలనిపించలేదా? పాపం చందు.
తగిలిందమ్మా? లేదు, మీకే పాపం. ఐఎమ్ సారీ అండి. అయినా అంత కంగారుగా నడిస్తే ఎలా? ఇవాళ నా రిజల్ట్స్ వస్తాయండి. ఇంట్లోనేమో చాలా పనుంది. గబగబా ఇంటికెళ్ళి పనంతా చేసుకుని కాలేజ్కి వెళ్ళాలని హడావిల్లో వస్తుంటే. పిచ్చి పిల్ల, నాకెందుకో నీకు మంచి మార్క్స్ వస్తాయనిపిస్తోంది. నిజంగానా అండి? అవును, నేనేదైనా మాట అన్నానంటే ఆ దేవుడు కూడా మార్చలేడు. వస్తానండి. ఉమ్. అరే, ఏంటమ్మా ఇది? అంతా మంచే జరుగుతుంది, వెళ్ళిరా. మ్. కార్తీక్, నువ్వా? నిన్ను ఉన్నట్టుండి ఏంటిలా? ఎంత భయపడ్డానో తెలుసా? ఏ అంత భయంకరంగా కనిపిస్తున్నానా? కాదు కానీ ఏంటిలా? రా, డ్రాప్ చేస్తాను. నీతోనా? ఎవరికైనా తెలిసిపోతే? ఎవరికి చెప్పనులే, రా. ఆ, ఎవరైనా చూస్తే? అదే పని అందరికీ. రోడ్డు మీద ఎవరితో వెళ్తున్నారా అని ట్రాఫిక్ పోలీసులా మాటేసి కూర్చోడానికి. పద, వెళ్దాం. సరే కానీ ఇంటికి కాస్త దూరంగా వదిలిపెట్టు. అమ్మ చూస్తే బాగోదు. అలాగేనండి, అలాగే. చాలా దూరంగా వదిలిపెడతా. ఎంత దూరంగా అంటే మళ్ళీ నువ్వు మీ ఇంటికి అక్కడి నుంచి ఆటోలో వెళ్లాల్సిందే. ఓకేనా? పద, ఫాస్ట్. ఆయుష్మాన్ భవ. ఏంటి మామ్ ఇది? నాకు చాలా చిరాకు. పోన్లేమ్మా, నీ పుట్టినరోజు కదా, మీ అమ్మకి ఒళ్ళుపై తెలియటం లేదు. ఆ? మామ్, ఆ, చందు ఏది? ఇంతకీ కేక్ ఆర్డర్ ఇచ్చిందా లేదా? పొద్దున్నే పెత్తనాలకెళ్ళింది, ఇంకా తగలలేదు. ఇంట్లోనే బోలుడి పని మూలుతోంది. మనిషి పడితేగా. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నావా? అయిపోయింది. నీకోసం వెయిట్ చేస్తుంటే సాయంత్రం అయ్యేది. ఎనీవే, కేక్ కన్నా ఆర్డర్ ఇచ్చావా లేదా? ఇచ్చాను కానీ ముందు నీకు బర్త్డే విషెస్ చెప్పని.
ప్రతి ఏటా ఇలాగే నీ పుట్టినరోజు సంతోషంగా ఆనందంగా జరగాలి. నా డ్రెస్ నలిగిపోతుంది. ఇంతకీ నా గిఫ్ట్ ఏది? అది కూడా కొన్నాను, కానీ సాయంత్రం వరకు వెయిట్ చేయాలి, అప్పుడే ఇస్తాను. కాని కాని చేతులు కాళ్ళు కడుక్కొని పూరీలేయించు. అలాగేనమ్మా. డాడీ, నాకు 2000 రూపీస్ కావాలి. ఎందుకు? కావాలి కదా డాడ్, అవసరం ఉంటుంది కదా మామ్. ఏంటి బావగారు ఇది? బ్యూటీ పార్లర్లు పార్టీలంటూ ఇలా వచ్చాడండి బాబు. ఎవరినమ్మా ఏదో పోగొడుతున్నట్టున్నావు? మోయ పార్టీలు చేసుకోవడం తప్పేమీ కాదుగా. బావగారు దీనికి డబ్బులు ఇవ్వకండి, పాడైపోతుంది. రే నువ్వెవర్రా మధ్యలో? ఇటువంటి అమ్మ శ్వేత, ఇవిగో డబ్బులు. పార్టీ చేసుకో, పార్లర్కి వెళ్ళు. సో స్వీట్. థ్యాంక్ యూ మామ్. బాయ్ మాయా. నారాయణ నారాయణ. ఆ చందు ఎక్కడా? ఈ శ్వేత ఎక్కడా? నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది. బావగారు, శ్వేత ఏంటి అలా పాడైపోతుంది? ఏంట్రా, నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నా కూతుర్ని బలి చేస్తావా? ఆ దిబ్బమొహం దాంతో నా బంగారాన్ని పోలుస్తావా? ఎంత ధైర్యం! నారాయణ నారాయణ. నీకు రాజతంత్రం తెలియకపోతే ఎలాగక్క? బావగారిని మన రూట్లోకి తెచ్చుకోవాలంటే ముందు మనం ఆయన రూట్లోకి వెళ్ళాలి. అక్కయ్య, నేను చెప్పేదేంటంటే, ఎవరైనా మన మాట వినాలంటే ముందు మనం వాళ్ల మాట వినాలి, లేదా కనీసం వింటున్నట్టయినా నటించాలి. ఇప్పుడు బావగారు మన దారిలో పడాలి. అది అడ్డదారే కావచ్చు, కానీ ఆ అడ్డదారి కనకవర్షం కురిపించే సిరిగల దారవ్వాలి. అక్క, చేతిలో బంగారు బాతు లాంటి గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్ ఉద్యోగం పెట్టుకుని ఊరికే కూర్చుంటే ఎలా చెప్పు? ఆయన అంటే లంచాలివ్వటానికి జనాలు బయట క్యూలో ఉన్నారు, కానీ మీ ఆయన ఉలకడూ పలకడే బెగదీసి కూర్చుంటాడు. అక్కో, ఇలా అయితే నీ బొచ్చిలో రాయ. ఏదో తోబుట్టును కదా, ఉండబట్లాకి ఇదంతా చెప్తున్నాను. అదంతా సరే కాని, ఇంకెప్పుడన్నా చందుతో నా కూతుర్ని పోల్చి మాట్లాడావో జరిగేదే వేరు. నారాయణ నారాయణ. చందు, కార్తీక్, నువ్వు రిజల్ట్స్ చూసుకోవడానికేగా వచ్చింది? అవును. ఐఎమ్ సారీ, నీకు అవసరం లేదు. ఏంటి? ఇప్పుడు నీకు దీని అవసరమే ఉంది. అంటే అది యాక్చువల్లీ ఏంటంటే, నెట్లో నీ రిజల్ట్స్ ఆల్రెడీ చూసేశాను, కానీ నీ నంబర్ కనిపించలేదు. అదేంటి? అంటే నేను ఫెయిల్ అయ్యానా? భగవంతుడా, నేను ఒక పేపర్ బాగా రాయనమాట నిజమే. అందులో మార్క్స్ తక్కువ వస్తాయి అనుకున్నాను, కానీ ఇలా ఏకంగా ఫెయిల్. చందు, నా శిష్యురాలైన నువ్వు హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యావు. సార్, అన్ని సబ్జెక్టులోనూ క్లాస్ ఫస్ట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రైట్. కార్తీక్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే రండి. పదండి. అక్క, నేను చెప్పింది అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ మీ బావగారికి తలకెక్కాలి కదా. ఆయన గారు దాన్ని అమెరికా పంపించాలి, అది చేయాలి, ఇది చేయాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. ఆ ఉపలాటాన్ని పక్కకు మళ్లించాల్సింది మనమేనక్క. వీలైనంత త్వరగా
చందుని పెళ్లి పేరుతో వదిలించుకోవడం మంచిది. రే, నిజం చెప్పాలంటే చందు పెళ్లి కంటే శ్వేత పెళ్లి గురించే నాకు దిగులుగా ఉంది. దాందే ఉందక్క, చేసేస్తే పోలా. టై, తమాషాగా ఉందా? ఆ? చందుకు చేసినట్టు కాదు, నా చిట్టి తల్లి పెళ్లి గురించి కొన్ని ఆలోచనలు ఆశయాలు ఉన్నాయి. నా బంగారాన్ని కుబేరుని తల తన్ని భాగ్యవంతుడికిచ్చి చేయాలి. డబ్బులో మునిగి డబ్బులో తేలి డబ్బులో బతికే కోటీశ్వర్లింటికి నా కూతుర్ని కోడలుగా పంపించాలి. ఇవన్నీ ఊరికి జరిగిపోతాయా? బోలెడంత డబ్బులు కావాలి. శ్వేత పెళ్లి చేయడానికి మనం డబ్బు సంపాదించనక్కర్లేదు, కూడబెట్టనక్కర్లేదు. ఆ డబ్బు తనంతటదే నడుచుకుంటూ వచ్చేస్తుంది. నారాయణ, పరాచకాలు ఆడడం లేదు కదా? ఆ? పరాచకాల? నీతోనా? నారాయణ నారాయణ నారాయణ. చెప్పండి మేడం. మా పనేమైంది? నేను ఆ పని మీదే ఉన్నాను మేడం. కాగానే చెప్తాను. త్వరగా చేయండి. భలేవారే మేడం, ఆలస్యం చేస్తాడా ఈ నారాయణ? నారాయణ నారాయణ. పని పూర్తి కాగానే మిమ్మల్ని నేరుగా కలుస్తాను, అన్నీ వివరంగా చెప్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. మామ్, ఏంటి చందు ఇంకా రాలేదు? నేను కేక్ కట్ చేయాలి కదా. ఎప్పుడు ఇంతే. దానికి నన్ను ఏడిపించాలంటే చాలా సరదా. నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా. ఏం చేద్దాం చెప్పు. ఏమండి, గంట నుంచి వస్తుందని చెప్తున్నారు. ఏది మీ గారాలు పట్టి? నాకు విషెస్ చెప్పడానికి నా ఫ్రెండ్స్ అయి ఉంటారు. హలో హలో శ్వేత, నేను చందన్ మాట్లాడుతున్నాను. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. పాపం చాలా సీరియస్గా ఉంది. బ్లడ్ ఎక్కించాలంటున్నారు. నా బ్లడ్ మ్యాచ్ అయింది. ప్రొఫెసర్ గారికి బ్లడ్ ఇచ్చొస్తాను. కొంచెం లేట్ అవుతుంది. నాన్నకి అమ్మకి చెప్తావా? ఎవరు? హలో శ్వేత, నేను చందుని. వినిపించట్లేదు మీరు చెప్పేది. నేను చందుని. శ్వేత. హలో. ఏంటో ఈ ఫోన్. ఎవరమ్మా ఫోను? రాంగ్ నంబర్ డాడ్. ఓ, మేడం రండి. బావుగారు, ఏంటిదంతా? ఆడపిల్లలా చేయొచ్చా? పొద్దున వెళ్ళిన పిల్ల ఇంతవరకు పత్తా లేదంటే అదే దిగులుగా ఉంది. పాపం ఏం చిక్కులో పడిందో, ఎక్కడుందో. పద వెళ్దాం. కొంచెం కాఫీ కానీ టీ కానీ. వద్దు కార్తీక్, నేను వెళ్ళాలి. అరే, 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్ళు. లేదు లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పు, ఏం కాదు. చేశాను కార్తీక్, అయినా ఏదో ప్రాబ్లం అనుకుంటా. నా మాటలేవి శ్వేతకు వినిపించలేదు. ఏం చెప్పినా ఏం లాభం? నా నోట్లోంచి అబద్ధాలు తప్ప నిజాలు రావని వాళ్ళ నమ్మకం. సవత్తెల్లిలాగా రాసి రంపాన పెడుతుంది. కార్తీక్ ప్లీజ్. సరే సరే, రా, డ్రాప్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. యాక్సిడెంట్ కేసుని అడ్మిట్ చేసింది మేమే. మీ స్టేట్మెంట్ కావాలి. ఆగు.
ఎక్కడికెళ్ళావే? రిజల్ట్స్ చూసుకోవడానికి ఎంతసేపా? అమ్మా అది అబద్ధాలు నీ దగ్గర సిద్ధంగానే ఉంటాయిగా. నేను అబద్ధాలు ఆడటం లేదు. నేను చెప్పేది వినమ్మా. హే, అక్కర్లేదు. నీ భాగవతం నా కళ్ళారా చూశాను. ఎవడే వాడు? నిన్నంత ప్రేమగా ఇంటి దగ్గర దిగబెట్టిన అబ్బాయి ఎవడు? వాడితో నేను ఇంతసేపు కులికింది. ఏంటి చందు అబ్బాయితోనా? ఏంటి మమ్మీ నువ్వు అంటుంది? భువన, అమ్మాయి చెప్పింది వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. మీరు ఊరుకోండి. ఇప్పుడే వస్తానంటూ వెళ్ళిన మీ ముద్దులు కూతురు ఇష్టం వచ్చినట్టు ఎవరితోనో చెడు తిరిగి వాడితో బండి మీద రావడం నేను కళ్ళారా చూశాను, తెలుసా? పాపం ఆలస్యమైందని తోడుగా వచ్చి దించేళ్ళుంటాడు. నువ్వు నోరు మీరా. దీనికి ఎప్పుడెప్పుడు దారి తప్పుదామా అని ఉబ్బలాటంగా ఉంది. లేకపోతే ఈ అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి చేరడం ఏంటి? కొంపలు మునిగాక కళ్ళు తెరిచి ప్రయోజనం లేదు. నాన్న, నేను నిజమే చెప్తున్నాను. మా కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్కి యాక్సిడెంట్ జరిగింది. మేమంతా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మొదలెట్టావా మళ్ళీ అబద్ధాలు? కాదు, అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే మా కాలేజీలో కనుక్కోండి. అయినా ఇది సంగతి నీ ఇంటికో ఫోన్ చేస్తే నీ సొమ్మేం పోయేది? ఫోన్ చేశానమ్మా, శ్వేత తీసింది, మొత్తం చెప్పాను. కానీ చందు ఏంటిది? నా మీదే చాడీలు చెప్పేస్తున్నావు? లేదమ్మా, ముందు ల్యాండ్ లైన్కి చేశాను, తర్వాత శ్వేత మొబైల్కి చేశాను. అమ్మో అమ్మో, చివరికి నా మీదే అబద్ధాలా? డాడీ చూడండి, నాకు ఫోన్ చేసిందంట. మీ అందరితో పాటు నేను కూడా ఇక్కడే కదా ఉన్నాను. హలో, ఎవరో ఈ ఫోను. ఎవరమ్మా ఫోను? రాంగ్ నంబర్ డాడ్. సరే, యాక్సిడెంటే అయింది. అయితే మాత్రం వాడెవడో చేస్తాడని ఇంట్లో పనులు మానేస్తావా? మీ ప్రొఫెసర్ని చేస్తే చావని నీకేంటి? ఎగేసుకుంటూ హాస్పిటల్కి ఎందుకే తగలెట్టావు? శ్వేత పుట్టినరోజు కన్నా ఆ గన్నయ్య గడి ప్రాణం ఎక్కువైపోయిందా నీకు? భువనా, శభాష్, చాలా బాగుంది. తప్పు చేసింది మీ కూతురు, రంకలేస్తున్నది నా మీద. రేపిది కాలు జారి వచ్చినా దీనికి శాల్వ కప్పి సన్మానం చేస్తారు. చిచి, ఎందుకు నేనంటే అంత కోపం? నేనేం తప్పు చేశానని, ఎంత సంతోషంగా వచ్చానో రిజల్ట్ చెప్పాలని. కానీ అమ్మకి నేనేం ద్రోహం చేశానని నేనెందుకు నచ్చడం లేదు? శ్వేతకి, విశాల్కి, అందరికీ నేనంటే ఎందుకు అసహ్యం? నా నేరం ఏంటి? ఎందుకదంటే నీకంత ద్వేషం? ఆ ప్రశ్న మీకు మీరే వేసుకోండి, సమాధానం దొరుకుతుంది. ఇంకొక విషయం, శ్వేతతో చందుని ఇంకెప్పుడు పోల్చకండి. శ్వేత స్థానాన్ని చందు ఈ జన్మలో సంపాదించలేదు. అది అసాధ్యం. చెప్పండి. మీరు చెప్పారు కదా కలవమని, వివరాలతో వచ్చాను. ఫోటో. ఒక్క నిమిషం. రాధిక, ఆయన కోసం టీ. టీ నేను తాగను మేడం. బాదం పప్పు అది వేసి జీడిపప్పు బాగా దట్టించి పాలు తీసుకొస్తే అదే మీరు చెప్పిన విషయం మాట్లాడదామని వచ్చాను. ఆ అమ్మాయి ఫోటో గాని జాతకం తెచ్చాను. అమ్మాయి ఫోటో ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఈ అమ్మాయి వివరాలు తీసుకొస్తే మాట్లాడదాం. మేడం, అది
అదే మీరిస్తానన్నా ఆ, ఆ, పాలు మరోసారి వస్తాను మేడం. నమస్కారం. శ్వేత, ఇంట్లో చెప్పులేసుకుని నడవకు, మట్టవుతుంది. ఏయ్, యు డోంట్ ట్రై టు టీచ్ మీ. అది సరే, నా డ్రెస్ ఇస్త్రీ చేసావా లేదా? లేదు, టైమే దొరకలేదు. అంత బిజీగా ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? అక్కడికేదో ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నట్టు పెద్ద బిల్డప్. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు అసలు? పనే చెయ్యట్లేదు కదా. మరి నువ్వేం చేస్తున్నట్టు? ఏ నీకు తీరిక దొరకలేదా? మోయా, పొద్దు పొద్దునే నన్ను విసికించుకో. నువ్వు చేస్తుంది అదే కదమ్మా. మామీ, చూడు మోయని. రేయ్, ఊరుకోరా, చిన్నపిల్లని పట్టుకోను ఊరికే. ఏ ఇది చిన్నపిల్ల కాదా? పని చేయడం లేదా? చేసేయే, ఇల్లు ఊడ్చి తుడిస్తే ఒంటికి మంచిదే, ఒంటికి వ్యాయామం. ఓహో, ఆ మాటకొస్తే వ్యాయామం నీకు అవసరమే. నారాయణ, అమ్, ఏయ్, ఏంటే నువ్వు కూర్చొని ఊరికే మొహం చూస్తున్నావు? అమ్మా, అది నాకు కూడా టైం అవుతోంది, కాలేజ్కి వెళ్ళాలమ్మా. వెళ్ళమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళు. ఇందులో ఏముంది? సరే వెళ్ళు, కానీ పెత్తనాలు చేయకుండా పెందలాడే కొంపకిరా. వెళ్ళు. వెళ్ళమ్మా. మామ్, నాకు 5000 రూపీస్ కావాలి మామ్. 5000 రూపీసా? ఎందుకు? రేడియో జాకీ కోర్స్ చెయ్యాలి మామ్. అంత అవసరమా? దానికి అంత ఖర్చా? మోయా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నోరు మూసుకుంటే మంచిది. ఆ? అయినా రేడియో జాకీ కోర్స్ అంటే ఏమనుకుంటున్నావు? రేడియో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, దానికి అంత ఖర్చు ఉండదా మరి? మమ్మీ ప్లీజ్, నాకు 5000 ఇవ్వా? సరేలే నాన్న, నువ్వు ఒకేసారి అంత డబ్బడితే నేను ఎక్కడికి వెళ్ళను? మళ్ళీ మీ నాన్న ముందుకెళ్ళి చేయి చాచాలి. అది కాదు మామ్, మరి వికీ ఫోన్. హలో, హాయ్ వికీ. అక్క, నేను చెప్పేది ఏంటంటే, ఏమిట్రా, నువ్వు కూడా పొద్దు పొద్దున్నే వచ్చావు? నువ్వు డబ్బు కోసమేనా? అయ్యో అక్క, నీకో శుభవార్త చెప్దామని వచ్చాను. ఏమిటి? మన చందు పెళ్లి పత్రికలు త్వరలోనే పంచాల్సి వస్తుందేమో. జాతకాలు కలవాలి కదా. కలుస్తాయక్క, కలవకేం చేస్తాయి? అంటే ఆ అబ్బాయి జాతకాన్ని ముందే తెప్పించాను. సరిగ్గా ఆ అబ్బాయి జాతకంతో సరిపోయే మరో మ్యాచింగ్ జాతకం తయారు చేయించాను. ఇప్పుడు వధూవరులకి 25 గుణాలు కలిస్తే సరిపోతుంది కదా. నేను తయారు చేయించే డమ్మీ జాతకంలో 22 గుణాలు కలుస్తాయి. సరిపోతుంది కదా. అలాగా? అవునక్క, వాళ్ళకి మన చందు ఫోటో కూడా చూపించేశాను. అద్భుతంగా నచ్చేసింది. అంత డబ్బు గల్ల వాళ్ళకి చందుని చూపించడం అవసరమా? అయ్యో అక్క, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ యశోధర మామూలు మనిషి కాదు, ఎవరికైనా నరకం చూపిస్తుంది. ఇప్పుడు చందుకి పెళ్లి చేస్తే పెళ్లి చేశామన్న పేరు దక్కుతుంది. ఆ యశోధర దగ్గర నుంచి మనకి డబ్బు దొరుకుతుంది. చందుని ఆ ఇంట్లోకి పంపిస్తే కష్టాల కొలిమిలోకి పంపించినట్లే. అది పడే అష్ట కష్టాలు చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. దెబ్బకి 2 పెట్టలు, 3 పెట్టలు. ఏమంటావు? నారాయణ నారాయణ. యశోదరా, పొద్దున ఒక సంబంధం గురించి మాట్లాడావు కదా, ఆ సంబంధం ఎవరికి? రాహుల్కి. నిజంగా రాహుల్ కోసమేనా? రాధిక, నేనేం చేసినా కరెక్ట్గానే చేస్తాను.
నా నిర్ణయం మార్చుకోవాలంటే నాకిష్టం ఉండదు. నేను చెప్పేది ప్లీజ్. పరాయి వాళ్ళు నా విషయంలో జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు. పరాయి వాళ్ళ? నేను పరాయిదాన్నా? పొద్దున్నే నా కోపం వచ్చేలా మాట్లాడుకో. నేను నీ మేలు కోరేదాన్ని, నీ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన దాన్ని. ఇలాంటి మాటలతో నా మనసుని కరిగించాలని చూడకు. ఎవరితోనైనా నేనిప్పుడెలా ఉన్నానో అలాగే ఉంటాను. గతాన్ని గుర్తు చెయ్యాలని ప్రయత్నించకు. ఒక్కసారి నేను నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. అది బిజినెస్లోనైనా సరే, ఫ్యామిలీ మ్యాటర్లోనైనా సరే. నువ్వు నోరు మూసుకునుండు. ఇంట్లోనూ బయట కూడా. ఆదిత్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. రాధిక, నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. అది ఓ మై గాడ్, ఐఎమ్ సారీ, చూసుకోలేదు. మే ఐ హెల్ప్ యూ? పంచవక్త్రాం దశభుజాం సూర్యకో. ఏంట్రా, బండి నడిపే పద్ధతి ఇదేనా? రోడ్డు నీ సొంతం అనుకుంటున్నావా? ఎవరు వస్తున్నారో లేదో చూసుకోవాల్సిన పని లేదా? కళ్ళు నెత్తికెక్కాయా? కనిపించట్లా? అది కాదు, అసలు ఎలా కనపడతాయి? డబ్బు మాదంతో పొరలకమ్ముంటే, తనకేమైనా అయి ఉంటే, జరగరాందేమన్నా జరుగుంటే? ఐఎమ్ సారీ అండి. దెబ్బ తగిలిందా? లేదు. తగలకుండా ఉంటుందా కారుతో ఢీ కొట్టాక? కార్తీక్, వదిలేయ్. ఏంటి వదిలేది? ఇష్టం వచ్చినట్టు కారు మనుషుల మీదకి నడిపి అడుగుతున్నాడు ఇంకా. నేనేమన్నా హెల్ప్ చేయాలా? నేనున్నాను. కాదు, అంటే ట్రీట్మెంట్కి డబ్బు ఏదన్నా? నా దగ్గర ఉంది. అది కాదు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. దానికి నేనున్నాను. ఓకే, బండి నడిపేటప్పుడు మొబైల్లో మాట్లాడుతున్నారుగా, ఈ డబ్బుతో హెడ్ ఫోన్స్ కొనుక్కోండి. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవే అని తెలుసుకోండి. పదచందు. చందు, అమ్మా చందు, కాఫీ రెడీయా? చందు కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్కి వెళ్ళిందా? ఎలా వెళ్ళనిచ్చావు? ఆశ్చర్యంగా ఉందే. నాకు మాత్రం చాలా నవ్వుగా ఉంది. నవ్వా? ఎందుకు? చందు ఫారెన్కి వెళ్ళి చదువుకోవడం ఏంటి? అమెరికా, హైదరాబాద్ రెండు ఒకటేనా? ఎందుకు కాకూడదు? అమెరికా అయితే ఏమిటి గొప్ప? నువ్వసలు పేపర్ చదవా? ఇక్కడ మారుమూల పల్లెల్లో పుట్టిన వాళ్ళు కూడా అక్కడ దేశం గర్వపడే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మన దేశం జెండా విదేశాల్లో ఎగరవేస్తున్నారు, తెలుసా? ఎంత చేసినా చివరికి ఏం చేయాలి? ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి, అంతే. అది చేయకపోతే నలుగురు మన మొహాన్ని నవ్విపోతారు. ఇది మాత్రం మీకు అర్థం కావడం లేదు. చూడు, ఊరికే పెళ్లి పెళ్లి అని నసపెట్టకు. చందు చాలా మంచి పిల్ల, చాలా తెలివైన అమ్మాయి. దాన్ని తన కాళ్ల మీద తను నిలబడినివ్వు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోనివ్వు. ఏదో ఒక రోజు చందు చాలా పైకి వస్తుంది. అది పైకొస్తుంది, ఆ తర్వాత ఈ కుటుంబం అంతా పైకి పోతుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఉన్న డబ్బంతా ఒక కూతురు మీద తగలేస్తే మిగతా ఇద్దరు ఏం చేయాలి? అడుక్కోవాలా? వాళ్ళ చదువులకి పెళ్లి ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి ఊడి పడతాయా? అక్క, ఎందుకక్క అలా అరుస్తావు? బావగారు అన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో నేను చెప్తున్నాను వినండి.
చందు మీద అంత డబ్బు తగలేయడానికి నేను ఒప్పుకోను. అక్క అలాంటవేంటక్క? పాపం బావగారు. నోరు ముయ్యి అన్నానా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చిచి, ఊరుకోరా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. అక్క నేనెప్పుడు అట్నుంచి నరుక్కొస్తానని నీకు తెలీదు? నేను చెప్పానా చాలా చిరాగ్గా ఉందని? నారాయణ నారాయణ. అక్క బావగారికి కన్న ప్రేమ కొద్దిగా హద్దులు దాటుతున్నట్టుంది. అలా మెల్లగా అంటున్నావేంటి? చాలా అతి చేస్తున్నారు. ఆ కన్న ప్రేమకి ఆనకట్ట వెయ్యకపోతే మన ప్లాన్లన్నీ నారాయణ నారాయణ. మటాష్, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. యశోదర్ గారు మన చందుని వాళ్ళింటి కోడలుగా చేసుకుంటానన్నారు. అమ్మాయి కూడా బాగా నచ్చేసింది. మన శ్వేతకి ఆ సంబంధం చూస్తే నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదేంటి? నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదేంటక్క? ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం అంటే కష్టాల కొలిమిలోకి అడుగు పెట్టడం. ఆ అదృష్టం మన అమ్మాయికి ఎందుకులే. అక్క చందుకి పెళ్లి చేయటానికి బావగారిని ఒప్పించు. ఆ తర్వాత నీ జీవితం అంతా డబ్బులు మునిగి తేలిపోవడమే. నారాయణ నారాయణ. ఎవరది? ఒళ్ళు బలిసిందా? ఎనీ ప్రాబ్లం గైస్? నో ఇట్స్ ఓకే. ఏయ్, ఇది మా పార్కింగ్ ప్లేస్. కార్తీ, నీదా? ఇక్కడ ఎక్కడ నేనేం కనిపించలేదే. ఇదిగో అనవసరంగా నాతో పెట్టుకోకు. మర్యాదగా చెప్తున్నాను. కార్తీ, తీయను. నా కోపం తెప్పించుకో. నువ్వు నాకు కోపం తెప్పించుకు. యూర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వే నన్ను అవమానిస్తున్నావు. అసలు నీకు తెలుసా నేనెవరని? నేనెవరో నీకు తెలుసా? చిల్ గర్ల్స్ చిల్. శ్వేత ఏంటిది? వదిలేయ్. బై ది వే ఐమ్ విశాల్. విశాల్ ఆర్ నిశాల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డోంట్ కేర్. ఓకే? ఎంత పొగరే నీకు? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? I know what I'm thinking of myself and I'll do what I want. Okay? I'm Nisha. Vishal, look at her attitude. ఇదే నేను. ఎలా ఉన్నాను? మైండ్ బ్లోయింగ్. ఏంటి? ఏం లేదు, నీ కార్ కాస్త పక్కకు పార్క్ చేసావంటే అక్కడ నా బైక్ పార్క్ చేసుకుందాం అంతే. నిశాల్? నిశాల్ కాదు, విశాల్. క్యా ఫరక్ పడతా హై? చూడు, ఇక్కడి నుంచి నా కార్ ఒక్క అంగుళం కూడా నేను జరపను. కావాలంటే నీ బైక్ని ఎక్కడైనా పార్క్ చేసుకో. బై ద వే, విశాల్, take care of my car, okay? Bye. Okay, bye. She's just too much. She's really too much. పని పూర్తయిపోవాలి. దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ ఆదిత్య. గుడ్ మార్నింగ్ అక్క. ఏంట్రా ఇప్పటి వరకు జాగింగా? ఈవేళ ఆఫీస్ హాలిడే కదా, కాస్త రిలాక్స్డ్గా జాగింగ్ చేశాను. రాధిక ఎక్కడా? ఇంతకుముందు ఫోన్ చేసింది, హెడ్ ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. తనతో మాట్లాడుతూ చిన్న యాక్సిడెంట్ కూడా చేశాను. రాధిక, రాధిక ఏంటి ఇందాక ఆదిత్యకు ఫోన్ చేసావా?
అవును, ఎందుకు? మందులు తెస్తాడు అని. అలాంటి పనులు డ్రైవర్లకు చెప్తారు. పోన్లే అక్క, నేను అట్టే వస్తున్నాను కదా అని చెప్పుంటుంది. రిలాక్స్. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఆదిత్య, అక్క నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను అమ్మాయిని చూశాను. అమ్మాయినా? ఎవరి కోసం? మన రాహుల్ కోసం. వాడు చిన్నవాడు, బాధ్యత తెలీదు. వాడికి ఇప్పుడప్పుడే పెళ్ళేంటి? నేను డెసిషన్ తీసుకున్నాను ఆదిత్య. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది కాదక్క, వాడు ఇంకా చిన్నవాడు కాదా? ఈ విషయం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫణిభూషణం గారు మీరా? రండి రండి. ఏంటి సార్, బాగున్నారా? రాఘవరావు గారు ఉన్నారా? ఉన్నారు, మినిస్టర్ గారితో మీటింగ్లో ఉన్నారు. ఏంటి, నా ఫైల్ ముందుకెళ్ళిందా? మేమంతా మీ ఫైల్ని ముందుకు నడిపించడానికి ఉత్సాహంగానే ఉన్నాం. కానీ రాఘవరావు గారు ఓకే చేస్తే కదా. ఏంటయ్యా, ఆయన ఏం తినడా? ఏం చెప్పమంటారులేండి మా కష్టాలు. ఆయన తినడు, మమ్మల్ని తిన్నేవాడు. ఎవరు ఎవరిని తిననివ్వట్లేదు సుబ్బారావు. సార్, అది అది నాన్ వెజ్. అది మనిషికి ఎంత అవసరమో అంతే తినాలి. ఫ్రీగా దొరికింది కదా అని అడ్డమైన గడ్డి తింటే మట్టి కొట్టుకుపోతారు. ఆదిత్య, ఏంటి? నీకింకా అర్థం కాలేదా? దేని గురించి అర్థం కాకపోవడం? అదే, ఆ సంబంధం ఎవరికో. ఏ సంబంధం? పేరు రాహుల్దే కాని యశోధర ఆ సంబంధం చూస్తోంది నీకే. నాకు పెళ్ళేంటి? అదెలా కుదురుతుంది? అసాధ్యం అది. మీ అక్కకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. నువ్వేదో పొరపాటుగా అర్థం చేసుకున్నావు. అవునులే, నీకు నా మాట కంటే మీ అక్క మాట అంటేనే నమ్మకం ఎక్కువ. ఒక్కడి మాత్రం గుర్తుంచుకో, మీ అక్క నీకు పెళ్లి చేసేదాకా నిద్రపోదు. అదే గనక జరిగితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకో, అంతే. నువ్వు రావనేసరికి ఆ బాధతో ఏదేదో అనేసాను. సారీ, ప్లీజ్.